నమస్తే. ఏం చేస్తున్నారు? ఇవాళ అక్టోబర్ 1 నా బర్త్‌డే. నా బర్త్‌డే రోజు తలస్నానం చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, రెడీ అయ్యి ఎక్కడికెళ్ళాను, ఏం చేశాను అంతా రికార్డ్ చేస్తున్నాను. నా బర్త్‌డే వ్లాగ్‌ని మీరు కూడా చూసేయండి. ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను, రెడీ అయ్యి ఉండండి, మనందరం డిన్నర్‌కి వెళ్దామని నా హస్బెండ్ చెప్పారనమాట. తను వచ్చే టైంకి మేము రెడీ అయిపోయి ఉన్నాము. ఇదిగో తను వచ్చేసారు, బయటకు వచ్చేసాము కార్ తీసుకొని. ఏం తింటావు, ఎక్కడికి వెళ్తావు అని నన్ను అడిగితే నేను ఇవాళ మెక్సికన్ రెస్టారెంట్ ట్రై చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. దగ్గరలో ఉన్న మెక్సికన్ రెస్టారెంట్స్ అన్నీ చూసుకొని లాస్ట్కి ఈ కొతినా రెస్టారెంట్ ఫైనలైజ్ చేసుకున్నాం అనమాట. దీనికి రివ్యూస్ బాగున్నాయి అండ్ వాళ్ళు అప్లోడ్ చేసిన పిక్స్, యాంబియన్స్ మాకు మంచిగా అనిపించింది. ఇంతకుముందు నేను చికెన్ ఫైతా ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. అదే ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట. వచ్చి రాగానే వాళ్ళు నాచోస్ అండ్ సమ్ సాస్ ఇచ్చారు, అవి తింటున్నాము. అటు ఇటు మాట్లాడుకుంటూ మేము ఆ నాచోస్ కొంచెం తినేలోపే మేము ఇచ్చిన ఆర్డరు వచ్చేసింది. మేము ఒక చికెన్ ఫైతా అండ్ ఒక ష్రింప్స్ ఫైతా ఆర్డర్ ఇచ్చామన్నమాట. చికెన్ ఫైతా రానే వచ్చేసింది. ఫైతా అంటే చికెన్ బ్రెస్ట్ని ఏదో టెండర్ ఫ్రై చేసి తీసుకొని వస్తారు. దాని మీద ఎక్కువ సాసెస్ ఆర్ మసాలాస్ కూడా ఉండవు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు సాలడ్, గ్వాకమోలీ, రైస్, బీన్స్, టార్టియాస్ సర్వ్ చేస్తారనమాట. నాకు టార్టియాస్ ఏమంత ఇష్టం ఉండదు, కానీ చికెన్ ఫైతా అండ్ సాలడ్, గ్వాకమోలీ, రైస్ అండ్ బీన్స్ చాలా ఎంజాయ్ చేస్తాను, నాకు చాలా నచ్చుతుంది. పాపాయి తినేది ఏం లేదు, కానీ సర్దుతూ ఉంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఒట్టు. నేను మాత్రం నా ఫుడ్ని చాలా ఎంజాయ్ చేశాను, నాకు ఫైతాస్ చాలా నచ్చాయి. ఇప్పుడు ష్రింప్స్ ఫైతా ట్రై చేస్తున్నాను. ష్రింప్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ చాలా టేస్టీగా ఉంది, నాకు చాలా నచ్చింది. ఆశిక్ కూడా ష్రింప్స్ ఫైతా బాగా నచ్చిందంట, ఒక్క పీస్ టేస్ట్ చేసింది. ఇది ముగించేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను నేను. లేదులే, అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళొద్దామని చెప్పి బయటికి తీసుకొచ్చారు. ఆశీకి రేపు స్కూల్ ఉంది కదా అంటే ఏం కాదులే మానిపించే అనుకున్నాము. మామూలుగా అయితే నేను స్కూల్ మానిపించను, సరేలే అనుకొని మొత్తానికి ఒప్పుకున్నాను అనమాట. స్పీడ్ 70లో వెళ్తుంది కారు. ఇక్కడ స్పీడ్ లిమిట్ 70 ఉందన్నమాట. +or -10 వెళ్ళొచ్చు, 80 వరకు వెళ్ళొచ్చు, కానీ 70లో వెళ్తేనే మంచిది. నాకు 70 దాటితే చాలా భయము. అండ్ రోడ్డు మీద అంతా నిశ్శబ్దం, ప్రశాంతమైన వాతావరణం. సరదాగా అలాగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళామన్నమాట. లాంగ్ డ్రైవ్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే లేదు అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. పాపం వచ్చేటప్పటికి తన ఫ్రెండ్స్ నా కోసం అంతా డెకరేషన్ చేసి రెడీగా ఉంచారు. వీళ్ళు తనతో పాటు మాస్టర్స్ చేసిన వాళ్ళు, ఇంకా కొంతమంది చేస్తున్న వాళ్ళు అనమాట. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి, పార్ట్ టైం జాబ్స్ అని వాళ్ళు పరిగెట్టాలి. ఇక్కడ మార్నింగే అంతా స్టార్ట్ అయిపోతుంది. స్కూల్ కూడా చెప్పా కదా 7కే స్టార్ట్ అవుతుందని. పాపం నా కోసం లేచుండి ఇదంతా చేశారా అని నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. వీళ్ళు తన ఫ్రెండ్సే కాదు, నాకు కూడా చాలా దగ్గరైపోయారు. ఇక్కడ ఫ్రెండ్సే ఫ్యామిలీస్ దూరంగా ఉంటాయి కదా, ఇక్కడ ఒకరినొకరు కనిపెట్టుకొని ఫ్రెండ్సే ఉంటారు. నాకు బొకేస్ అంటే చాలా ఇష్టము, చాలా హ్యాపీగా అనిపించింది. ముగ్గురమే డిన్నర్ చేసుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం కదా, ఇక్కడ నలుగురు మనుషుల్లో సరదాగా గడపడం నాకు చాలా నచ్చింది. నలుగురితో సరదాగా గడుపుతూ ఈలోపు 12 అయిపోతే కేక్ కటింగ్ కూడా చేసేసాను. ఏదో డ్రైలు ఇచ్చి కేక్ అని తీసుకొచ్చారు, అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఫొటోస్ ఒకళ్ళు, వీడియోస్ ఒకళ్ళు తీస్తూ వెనక నుండి చీర్ చేస్తూ ఉంటే నా బర్త్డేని నాకు కావాల్సిన మనుషుల్లో సరదాగా నలుగురితో గడిపేశాను ఇలా. పాపం సాత్విక్ది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, రోజు ఆఫీస్కి వెళ్ళాలి. అయినా నా కోసం ఏదో ప్లాన్ చేయాలని తాపత్రయపడి ఇదంతా చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పురమాయించి ఏం చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని అన్నీ ఆలోచించుకొని నాకు నచ్చేవన్నీ ఒక దగ్గరికి చేర్చి నన్ను సంతోషపెట్టాలని ఆరాటపడినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయాలి, ఎలా ఉండాలి, తన డేని మనం ఎలా మంచిగా చేయాలి అని ఉన్న టైంలో మళ్ళీ తెల్లవారితే ఆఫీస్ ఉంటుంది. అయినప్పటికీ నైట్ వరకు నా కోసం ఉండి నన్ను డిన్నర్కి తీసుకెళ్ళడమే కానీ, లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళడమే కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకురావడమే కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పి వాళ్ళు వద్దు వద్దు అంటూనే ఉన్నారు. అయినప్పటికీ నేను నా మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకొని అందరితో ఫొటోస్ దిగి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడితో అయిపోయింది అనుకుంటూ ఉన్నాను. ఈలోపు సాత్విక్ షాంపెయిన్ తీసుకొచ్చారు. నేను ఎప్పుడు దాన్ని దగ్గర నుంచి చూసిందే లేదు. మొత్తానికి అటు ఇటు చేసి ఊపి 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 దాన్ని ఓపెన్ చేయడానికి చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత ఓపెన్ చేయగలిగాను. నా బర్త్డే వ్లాగు మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరూ మీ ఆశీస్సుల్ని ఎప్పుడు నాకు ఇస్తారని కోరుకుంటూ మీ సుస్మిత నూజివీడు తాలూకా. బాయ్.